10वीं कक्षा ऑनलाइन वीडियो क्लास में आप लोगों का स्वागत है। बच्चों, पहले भाग में आप लोगों ने स्वराज्य की नींव पाठ से संबंधित ऐतिहासिक घटनाओं के बारे में जाना है। चलिए अब हम पाठ शुरू करते हैं। पात्र: लक्ष्मीबाई, जूही, मुंदर, रघुनाथराव, तात्या, सेनानायक। रंगमंच पर युद्धभूमि का दृश्य अंकित किया जा सकता है। స్టేజీ పైన యుద్ధభూమి దృశ్యం కనిపిస్తూ ఉన్నది. క్యాంప్ కహీ పాస్ హీ లగా హువా హై. సైనిక శిబిరం యుద్ధభూమికి సమీపంలో ఏర్పాటు చేయబడి ఉన్నది. మహారాణి లక్ష్మీబాయి కే తంబూ కా ఏక్ భాగ్ దిఖాయి దేతా హై. మహారాణి లక్ష్మీబాయికి చెందిన ఒక గుడారం కనిపించుచున్నది. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती हैं. తెర తెరవగానే మహారాణి లక్ష్మీబాయి తన సఖి జూహీతో ఉత్తేజిత స్థితిలో స్టేజిపైకి వస్తుంది. दोनों लाल कुर्ती के सैनिकों के वेशभूषा में हैं. వీరిరువురు ఎర్రని దుస్తులు ధరించి యుద్ధ సైనికుల వేషంలో ఉన్నారు. లక్ష్మీబాయి: మేరే దేఖ్తే దేఖ్తే క్యాసే క్యా హో గయా జూహీ. నేను చూస్తూ చూస్తూ ఉండగానే ఎంతలో ఎంత మార్పు జరిగింది జూహీ. ఝాన్సీ, కాల్పి, గ్వాలియర్ కహా గయే. ఝాన్సీ, కాల్పి, గ్వాలియర్ ఎక్కడికి వెళ్ళాయి. పరంతు మంజిల్ హై కి పాస్ ఆకర్ భీ హర్ బార్ దూర్ చలీ జాతీ హై. కానీ గమ్యం దగ్గరకు వస్తున్నట్లు వచ్చి దూరం వెళ్ళిపోతున్నది. स्वराज्य को आते हुए देखती हूँ, परंतु दूसरे ही क्षण మార్గ్ మే హిమాలయ్ అడ్ జాతా హై. స్వరాజ్యం వస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ రెండో క్షణంలోనే హిమాలయ పర్వతాలు అడ్డగిస్తున్నాయి. ఉసే పార్ కర్తీ హూ తో మహాసాగర్ కి డరావని లహరేం థపేడే మార్నే లగ్తీ హై. దానిని దాటితే మహాసాగరంలోని భయంకరమైన అలలు చెంపదెబ్బ కొడుతున్నట్టున్నాయి. उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं. దాని నుండి పోరాడి తప్పించుకుంటే నావికులు నిద్రిస్తున్నారు. देखो जूही, उधर क्षितिज पर देखो. చూడు జూహీ, ఆ సమాంతర ప్రదేశాన్ని చూడు. కైసి లప్లపాతి హుయి లపటేం ఉఠ్ రహీ హై. ఎలాంటి మంటలు పైకి లేస్తున్నాయో. సారా ఆకాశ్ ధూమ్ ఘటావోం సే ఛాయా హువా హై. ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. ప్రళయ్ की भूमिका है, लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐशो आराम में मशगूल है. ప్రళయం రాబోతుంది, కానీ రావు సాహబ్ రక్తమండల ఛాయలో భోగ విలాసాలతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. आवेश में आते आते सहसा मौन हो जाती हैं. जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती हैं. ఆవేశంతో ఊగి ఊగి మౌనాన్ని దాలుస్తుంది. జూహీ ఏదో చెప్పాలని నోరు తెరుస్తుంది, కానీ మహారాణి మళ్ళీ మాట్లాడుతుంది. జూహీ, జూహీ, मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी. జూహీ, జూహీ, నేను నా ఝాన్సీని ఇవ్వనని ప్రతిజ్ఞ చేశాను. లేకిన్ ఝాన్సీ హాత్ సే నికల్ గయి జూహీ. కానీ ఝాన్సీ చేజారిపోయింది జూహీ. సహసా తీవ్ర హోకర్, మరలా వెంటనే ఉత్తేజంతో, నహీ నహీ, ఝాన్సీ హాత్ సే నహీ నికలి. కాదు కాదు, ఝాన్సీ నా చేతుల నుండి చేజారిపోలేదు. మై అప్ని ఝాన్సీ నహీ దూంగి, నేను నా ఝాన్సీని ఇవ్వను. मैं अकेली हूँ, लेकिन उससे क्या, मैं अकेली ही ఝాన్సీ లేకర్ रहूंगी. నేను ఒంటరిగా ఉన్నాను, అయితే ఏంటి, నేను ఒంటరిగానే ఝాన్సీని పొంది తీరుతాను. बच्चों, तब जूही कहती हैं, कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती हैं, फिर यह निराशा कैसी. ఎవరన్నారు మహారాణి మీరు ఒంటరివారని, మీరు గీత చదువుతారు కదా, అయినా ఎందుకింత నిరాశ. लक्ष्मीबाई कहती हैं, मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी. लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था.
నేను నిరాశగా ఏమీ లేను. నాకు తెలుసు, నేను ఝాన్సీని పొందే తీరుతాను. నీకు తెలుసు కదా, ఆ రోజున బాబా గంగాదాస్ నాతో ఏం చెప్పారో? जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता। वह मिल सकता है केवल सेवा, తపస్య ఔర్ బలిదాన్ సే. ఎప్పటి వరకు మన సమాజంలో అంటరానితనం, ఉన్నవారు లేనివారు అనే భేదాలు తొలగిపోవో, ఎప్పటి వరకు విలాసప్రియత్వం వదిలి జనసేవకులం అవ్వమో, అప్పటి వరకు మనకు స్వరాజ్యం రాదు, లభించదు. వహ మిల్ సక్తా హై కేవల్ సేవా, తపస్య ఔర్ బలిదాన్ సే. అవి కేవలం సేవ, తపస్సు, ఆత్మార్పణంతోనే వస్తుంది. जूही कहती हैं, लेकिन महारानी, उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना. కానీ మహారాణి, ఆయన ఇలా కూడా అన్నారు కదా, స్వరాజ్య ప్రాప్తికి మించి స్వరాజ్య స్థాపన కోసం భూమి సిద్ధం కావాలని, స్వరాజ్యపు పునాది రాయిని ఏర్పాటు చేయాలి అని. సఫలత ఔర్ అసఫలత దైవ కే హాత్ మే హై. విజయం అపజయం ఈ రెండు దైవాధీనం. లేకిన్ नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है? కానీ స్వరాజ్య ప్రాప్తి కోసం పునాది రాయిని ఏర్పాటు చేస్తే మనల్ని ఎవరు ఆపగలరు? వహ హమారా అధికార్ హై, అది మన హక్కు. तब लक्ष्मीबाई मुस्कुराकर कहती हैं, शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है. నా ప్రియమైన కర్నల్, సబాష్, నేను మీ నుండి ఆశించేది ఇదే. जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही हैं, वह निश्चय ही महान होगा. ఏ స్వరాజ్యపు పునాది రాయిని మీరు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నారో అది నిశ్చయంగా చాలా గొప్పదే అవుతుంది. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता. అది నా జీవితకాలంలో లభిస్తుందా లభించిందా అనే దిగులు, బాధ నాకు లేదు. लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास तात्या जैसे सेनापति हैं, फिर भी हमारी सेना में अनुशासन नहीं है. కానీ నా దుఃఖానికి, దిగులుకు కారణం ఏమిటంటే, మన వద్ద తాత్యా లాంటి సేనాధిపతి ఉన్నాడు, కానీ మన సైన్యంలో క్రమశిక్షణ లేదు. हमारे पास ग्वालियर का किला है, फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. మన దగ్గర గ్వాలియర్ కోట ఉంది, కానీ మనం ఏమి చేయలేకపోతున్నాం. క్యూ జాంతీ హో క్యూ? ఎందుకని నీకు తెలుసా జూహీ, ఎందుకో? जूही कहती हैं, जानती हूँ महारानी, हम विलासिता में डूब गए हैं. తెలుసు మహారాణి, మనం విలాసాలలో మునిగిపోయాం. తభీ ముస్కురాती हुई ముందర్ వహ ప్రవేశ్ కర్తీ హై. అప్పుడే నవ్వుతూ ముందర్ ప్రవేశిస్తుంది. ముందర్ అంటుంది, కౌన్ कहता है कि हम विलासिता में डूब गए हैं? विलासिता में डूबे हैं राव साहब, बांदा के नवाब, సేనాపతి తాత్యా. మనం విలాసాలలో మునిగిపోయామని ఎవరన్నారు? విలాసాలలో మునిగింది రావు సాహబ్, బాందా నవాబ్ గారు, సేనాపతి తాత్యా. सहसा जूही कहती है, नहीं मुंदर, సేనాపతి नहीं. ఒక్కసారిగా జూహీ అంటుంది, కాదు ముందర్, సేనాపతి కాదు. ముందర్ ముస్కురాతీ హై, నవ్వుతుంది. ఓహ్ సమझी, तुम तो उनका पक्ष लोगी ही. ఓహ్ అర్థమైంది, నీవు ఆయన వైపే ఉంటావు, ఆయన్నే సమర్థిస్తావు. జూహీ దృఢ స్వరంలో అంటుంది, मैं उनका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. నేనేమీ ఆయన వైపు మాట్లాడటం లేదు, కానీ యథార్థాన్ని దాచలేం. सरदार तात्या राव साहब को अपने तनमन का स्वामी मानते हैं. తాత్యా రావు సాహబ్ను తన సర్వస్వంగా భావిస్తారు. तब ముందర్ कहती हैं, और तुम उनको अपना स्वामी मानती हो? అయితే నీవు తాత్యాని నీ స్వామిగా భావిస్తున్నావు. जूही, हाँ, मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी.
అవును, నేను ఆయన్ని నా స్వామిగా భావిస్తున్నాను మరియు భావిస్తూనే ఉంటాను. లేकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ. కానీ దానికంటే ఎక్కువగా నేను మహారాణిని నా స్వామిగా భావిస్తున్నాను. और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. నేను మహారాణి కంటే కూడా నా దేశాన్ని నా స్వామిగా భావిస్తాను. देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ. దేశం కోసం నేను సర్దార్ను కూడా వ్యతిరేకిస్తాను, వ్యతిరేకించాను కూడా. तब मुंदर कहती है, जूही तू तो नाराज़ हो गई. जूही నీ కోపం వచ్చిందా? मेरा यह मतलब नहीं था. నా ఉద్దేశం అది కాదు. मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं. నేనేమంటున్నాను అంటే, నీవు ఆయనను స్వామిగా అంగీకరించావు కదా, మరి అతన్ని ఎందుకు ఆపలేకపోతున్నావు? तब लक्ष्मीबाई कहती हैं, जूही ने उन्हें रोका है मुंदर, मैं जानती हूँ. जूही అతనిని ఆపింది ముందర్, అది నాకు తెలుసు. जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह दुत्कार दिया था. రావ్ సాహబ్ చెప్పగా తాత్య ఈమెను నాట్యం చేయడానికి పిలవడానికి వచ్చినప్పుడు జూహీ దానిని తిరస్కరించింది, ధిక్కరించింది. జూహీ कहती है, हाँ रानी मैं स्वराज्य के लिए नाच सकती हूँ. అవును మహారాణి, నేను స్వరాజ్యం కోసం నాట్యం చేస్తా. బరాబర్ నాచ్తీ రహీ హూ, దాదాపుగా నాట్యం చేస్తూనే ఉన్నా. परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ. కానీ విలాసంలో మునిగి తేలడానికి నా కలను వేరొకరి మెడకు ఉరితాడి కానివ్వను. जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ. నా కళ ఎవరైతే చేయమని చెబుతారో వారికి ఎదురు దెబ్బ కొట్టగలను. లక్ష్మీబాయి దీర్ఘ నిశ్వాస్ లేకర్, దీర్ఘ నిట్టూర్పు వదిలి, ఠోకర్ హీ తో నహీ మార్ సక్తి జూహీ, ఆ ఎదురు దెబ్బే కొట్టలేవు జూహీ. యహీ దర్ద్ తో హమే కచోట్ రహా హై, ఆ నొప్పే మనల్ని గుచ్చుకునేలా చేస్తుంది. అగర్ ఠోకర్ మార్కర్ हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी. ఒకవేళ మనం ఎదురు దెబ్బ కొట్టి వాళ్ళ మదాన్ని అణిచినట్లయితే ఇంకా దానికంటే మించిందేముంటుంది. अच्छा बच्चों, स्वराज्य की नींव पाठ के 3वें भाग में फिर से मिलेंगे. तब तक के लिए घर पर रहिए, सुरक्षित रहिए. धन्यवाद.